నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మైలార్దేవపల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలను కూల్చివేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజ్భవన్ రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి నిరసన మోదీ అదానీ కలిసి దేశ పరువు తీశారన్న సీఎం రేవంత్ గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యాయత్నం దర్యాప్తు చేపట్టిన గుడి మల్కాపూర్ పోలీసులు ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం మైలార్దేవపల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించేందుకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది పాదచారుల భద్రత మరియు ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి లక్ష్మీగూడ మరియు వాంబే కాలనీ మధ్య మార్గంలో అక్రమ నిర్మాణాలు మరియు దుకాణాలను తొలగించడంపై ఈ ఆపరేషన్ దృష్టి సారించింది పేవ్మెంట్లకు అడ్డుగా ఉన్న ఆక్రమణలపై నిర్వాసితుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై మట్టి తవ్వకాలు సిబ్బందితో కూడిన జీహెచ్ఎంసీ బృందం స్పందించింది కొంతమంది దుకాణదారులు మరియు విక్రేతలు డ్రైవ్పై ఆందోళన వ్యక్తం చేయగా ప్రజా మార్గాలను పునరుద్ధరించడానికి మరియు ట్రాఫిక్ ని మెరుగుపరచడానికి చర్య అవసరమని అధికారులు నొక్కి చెప్పారు స్థానిక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిస్థితిని సమీక్షించడానికి మరియు జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించడానికి ఆ ప్రాంతాన్ని సందర్శించారు బాధితుల సమస్యలను అధికారులు పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు పేరు పులిజాల విశ్వప్రసాద్. నా బిజినెస్ వచ్చేసి శ్రీకృష్ణ మొబైల్స్. ఇక్కడ రెంట్కు ఉండి ఒక 10 months అవుతుంది. రేపు ఫిబ్రవరి వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి ఎలాంటి ఇల్లీగల్ అని ఎవ్వరూ చెప్పలేదు, ఎవ్వరు ఎలాంటి నోటీస్ లేకుండా మాకు దౌర్జన్యంగా పొద్దున చాయ్ బండి ఉంటుంది ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్. తమ్ముడు నాన్న వచ్చేలోపు ఇద్దరు వచ్చేలోపు ఆల్రెడీ టీ స్టాల్ తీసి పక్కకేసిరు. అక్కడ ఉన్న చాయ్ ఆ బండిని తీసి అక్కడ పడేసారు, ఆ బండిని తీసి అక్కడ పడేసారు. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇలాంటిది అనేది జరిగింది. దీనికి ఎవరు బదులు రిటర్న్ కేసు మేము పెట్టాలని అనుకుంటున్నాం వాళ్ళ మీద. ఆ మున్సిపల్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు మాకు. వచ్చి దౌర్జన్యంగా ఇలా చేశాడు. అదంతా దగ్గర ఆడ ఫుట్పాత్ కు నాకున్న అవగాహన ప్రకారం ఫుట్పాత్ కి లోపలికి ఒక 4 feet లోపల ఫుట్పాత్ కి సంబంధం లేదు. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఒక 6 feet దాకా ఉంటది. అసలు సంబంధం లేదు. ఫుట్పాత్ కి నా షాప్ కి సంబంధం లేదు, నా టీ స్టాల్ కూడా సంబంధం లేదు. ఏంటంటే ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది. మరి పేదోన్ని తొక్కాలని చూస్తారు. ఏ విధంగా తొక్కాలో ఇట్లా తొక్కి చూపించారు, ఈ విధంగా తొక్కి పడేసారు పేదోన్ని మాత్రం. ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని, మోదీ అదానీ కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు. అదానీ అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్భవన్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్సి ఏఎస్ ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అశ్విన్ కుమార్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడు. నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది చెన్నో, రాహులన్న గుండె ధైర్యమైన చైనది ఎన్నో, నా సైన్యమై నడిచిరు నా తమ్ముల చుట్టూ, వాళ్ళన్నగ బతికేస్తర వందేళ్ళ పాటు. ఈ తెలంగాణలో బలాడిందిన జెండా, కంచె తెచ్చి కంచు కోటల మీద నిగనిగలాడాలిన బతుకు, పేద గడులు మంది కమ్మని వెతుకు. నేను నటిస్తున్న ఎత్తరకం సూచన గుండెల్లో చెండలు తింటా, ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దా, రెపరెపలాడిందిన జెండా, కంచె తెచ్చి కంచు కోటల మీద నిగనిగలాడాలిన బతుకు. హైదరాబాద్ సౌత్ జోన్ గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టీం హైదరాబాద్ షాయినాథ్గంజ్ పోలీసులతో కలిసి సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఛేదించారు. సట్టా బెట్టింగ్ గేమ్ను అక్రమంగా నిర్వహించి ఆడుతూ సులభంగా డబ్బు సంపాదిస్తున్న వారిని షాయినాథ్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల నుండి 30,760 రూపాయల నికర నగదు, సట్టా చిట్స్, లాటరీ చాట్ మరియు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సదాశివనగర్ మండల రిపోర్టర్గా పనిచేస్తున్న మహమ్మద్ రఫీక్ ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి వెళ్లాడు. అనంతరం పరిచయం చేసుకునే క్రమంలో డీఎస్పీ "నువ్వు ఎవరైతే నాకేంటిరా" అని వివిధ అసభ్య పదజాలాలతో దూషించారు. కామారెడ్డి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్కల వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలియాస్, కార్యదర్శి రావులపల్లి మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుని ఏదైతే నిన్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న రఫీక్ అనే జర్నలిస్టు నిన్నటి రోజు కామారెడ్డి డిఎస్పీని ఫ్యామిలీ విషయంలో కలవడానికి వెళ్ళినందుకు అతనిపై కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు దుర్భాషలు ఆడుతూ "అసలు ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి" అనే పదాలతో, అసభ్య పదాలతో దూషించాడు. అతని వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. దాన్ని నిరసిస్తూ టీఎస్జేయు ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎస్పీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటి మళ్ళీ రిపీట్ అవుతే మీ తరపున మేము మా టీఎస్జేయు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్ జాతా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద బస్ జాతా బృందానికి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు స్వాగతం పలికారు. అనంతరం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి గాంధీ చౌక్ మీదుగా పద్మశాలి కళ్యాణ భవనం వరకు పెద్ద ఎత్తున బతుకమ్మ బోనాలతో ఆశా వర్కర్లు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం పద్మశాలి కళ్యాణ భవనంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యల పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆశాలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలన్నారు. అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 15 నుంచి 31 వరకు బస్సు జాతా నిర్వహించడం జరుగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన నిర్మల్లో ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో ముగింపు చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్స్ మేము పెడుతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది ఆశా వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, పిఎస్ఐ, ఉద్యోగ భద్రత, ప్రమోషను, ఇన్సూరెన్సు, మల్టీ ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షను, పనిభారం తగ్గించాలి. ఇతర డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలి. లేనట్లయితే మేము రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మేము అడుగుతున్న 18,000 చాలా న్యాయమైన డిమాండు. ఈ ప్రభుత్వమే మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరవధిక సమ్మె చేస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా దగ్గరికి వచ్చి కూర్చొని మాకు మద్దతు తెలియజేసి మాకు హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా రాశారు,
వాటినే మేము అమలు చేయాలని అడుగుతున్నాం. మరి సంవత్సరం అయింది, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, ఆలస్యం చేస్తుంది. దీనివల్ల మేము నష్టపోతున్నాం, ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తొందరగా నిర్ణయం చేయాలి. తొందరగా నిర్ణయం చేయకపోతే, ప్రకటించకపోతే బస్సు జాత అనంతరం మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. విద్యార్థులకు బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు బస్సులు నడపాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ కళాశాలల పాఠశాలల సమయంలో పొద్దున మరియు సాయంత్రం విద్యార్థుల కోసం అధికంగా బస్సులు సమయానికి నడిపించాలని, విద్యార్థులు సాయంత్రం వేళలో 2-3 గంటలు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను పెంచాలని, గంటల తరబడి బస్టాప్లో విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్లి ఎప్పుడు చదువుతారని ప్రశ్నించారు. బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు బస్సులను నడిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదని, అలాంటి గ్రామాలకు కూడా బస్సులు నడిపించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందజేశామని తెలిపారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారని, అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు నవీన్, ముగ్ధం అనిల్ గౌడ్, తడిగోపుల వినయ్, సామల శ్రీకాంత్, శ్రీనివాస్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుండి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విద్యార్థులకు అనుకూలంగా బస్సులు పెంచాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజంగా విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. మారుమూల ప్రాంతాలకు కొన్ని జాలలో బస్సులు లేని పరిస్థితి ఉన్నది. నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 2-3 గంటలు సాయంత్రం పూటన 2-3 గంటలు ఇక్కడనే నిలబడితే వాళ్ళు ఎక్కడ చదువుకోమంటారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికంగా సిరిసిల్ల డిపోకు బస్సులు పెంచాలి, బస్సుల సంఖ్య పెంచాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చి విద్యార్థులకు అనుకున్న సమయంలో బస్సులు పెంచి వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెంచి మంచిగా పెంచాలని మేము కోరుతూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సార్జూత తొందరగా స్పందించి మేము పై అధికారులతో మాట్లాడి మేము తొందరనే బస్సుల సంఖ్య పెంచుతామని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. సార్కు భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. అధికార మదమెక్కి అడ్డగోలుగా మాట్లాడిన అమిత్ షాను దేశం నుండి బహిష్కరించాలని బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యా నాయక్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. భారత పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియని మూర్ఖుడు అమిత్ షా అని, కేవలం ఓట్లు, సీట్లు, నోట్లు అనే ఉద్దేశంతో రాజకీయం చేస్తున్న అమిత్ షా చట్టసభలో ముఖ్యంగా ఈ దేశంలో ఉండే అర్హత కోల్పోయాడని అన్నారు. ప్రపంచ దేశాలు సైతం బాబాసాహెబ్ని ఒక మేధావిగా గుర్తించి ఆరాధిస్తుంటే సొంత దేశాన ఒక బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి ఇలా మనువాడ మదమెక్కిన మాటలు అనడం నీతిమాలిన హేయమైన చర్య అని అన్నారు. తక్షణం అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, భారత ప్రభుత్వం ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే భారత ప్రజలే కఠినమైన శిక్ష అమలు జరుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు హరినాయక్, రాజన్న, బీఎంపీ చేవెళ్ల పార్లమెంటు ఇన్ఛార్జి గోవింద్ నాయక్, బీఎంపీ దోమ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్, అరుణ్ నాయక్, ఆనంద్, వినోద్ నాయక్, గట్టుపల్లి రవి, బాబ్యా నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై మూల్యవాసి. నా పేరు పాత్లావత్ గట్యా నాయక్, బీఎంపీ బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. నిన్న మన పార్లమెంటు సమావేశంలో నిన్న జరిగిన చర్చ చేయడం జరిగిన దాంట్లో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి, బాబాసాహెబ్ గురించి చాలా చులకంగా మాట్లాడారు. కాకపోతే అంబేద్కర్ గారినే మాట్లాడలేరు. మన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకు సంబంధించిన విషయాలు, దాంతో పాటు వాళ్ళ కులాలని కూడా సంబంధించే విషయాలు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. అమిత్ షా గారు మేము
మీకు డిమాండ్ చేస్తున్నాము బహుజన్ ముక్తి పార్టీతోని మీరు ఎట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడారో దాని మీద మేము చర్య తీసుకుంటున్నాము. మీరు మీ ఎంపీ పదవిని మీ హోంశాఖ మినిస్టర్ పదవిని త్వరలోనే మీరు క్షమాపణం అడిగి అక్కడనే మీకెంత మనువాదం మీద భరోసా ఉంటే ఈ పదవిని మీరు రాజీనామా చేసి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి మీరు గెలిచిరా కాబట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు. దీన్ని రాజీనామా చేసి మీరు ముఖ్యంగా మీరు సైలెంట్గా మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళగలరు. ఎందుకంటే బాబాసాహెబ్ రాజ్యాంగం గురించి మాట్లాడిన వ్యక్తి మాకు భారతదేశాన్ని కూడా రేపు చులకంగా మాట్లాడడం కరెక్ట్ ఖాయమవుతుందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఎంబడే రాజీనామా చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే బహుజన్ ముక్తి పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మేము దీన్ని క్షమాపణం అడగలేరు. మీరు రాజీనామా చేయలేరనుకో మేము దేశవ్యాప్తంగా దీన్ని తీసుకోపోతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరచడం అంటే భారతదేశాన్ని కించపరిచినట్ల. మీరు మనువాదము నేర్చుకొని మనువాదం గురించి మనువాదము దిమాగ్ మీద పెట్టుకొని మీ మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎవరు చెడు మాట్లాడినా వాడిని వదిలే లేదు. ఇలా అమిత్ షా గారు మాట్లాడారు, రేపు మోడీ గారు మాట్లాడతారు, రేపు ఇంకో మినిస్టర్ మాట్లాడతారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చులకనగా చూసి మనువాదము అమలు చేద్దామని ప్లాన్గా మీరు బీజేపీ వాళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని మేము చల్లనీయము. భారతదేశ వ్యాప్తంగా మేము దీన్ని కొనసాగుతాము. ఈ పోరాటము క్షమాపణం అడిగి ఎంపీ సీటు మినిస్టర్ సీట్ని రాజీనామా చేసినంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్న ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీకు. దయచేసి దీన్ని ఎంబడే అందరూ అఖిల పక్షాలు కానీ అఖిల సంఘాలు కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ అందరూ దీన్ని వీడియోని చూసేసి అమిత్ షా గారిని తీవ్రంగా ఖండించాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రేపు అసలు రాజ్యాంగము భారతదేశం ఎట్లా నడిపించాలనేది రాసిన వ్యక్తిని కించపరిచిందంటే మీకు నాకు రేపు కించపరచాలని ఇది ఆలోచన మీరు ప్రజలు కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్, జై శివలాల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైలార్దేవుపల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలను కూల్చివేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. రాజ్భవన్ రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి నిరసన. మోదీ అదాని కలిసి దేశ పరువు తీశారన్న సీఎం రేవంత్. గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యాయత్నం. దర్యాప్తు చేపట్టిన గుడి మల్కాపూర్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.